క్రైమ్ అనేది శాలబుల్ సబ్జెక్ట్. నవల్స్ రాయొచ్చు, డిటెక్టివ్స్ రాయొచ్చు, సినిమాలు తీయచ్చు, ఎంతసేపు చూసినా కొత్త కొత్త ట్విస్టులు ఇవ్వచ్చు. బట్ నిజ జీవితంలో సుశాంత్ సింగ్ రాజ్పూత్ అద్భుతమైనటువంటి నటుడు చచ్చిపోయాడు. ఏం తేలింది పోలీసులు? అలాగే శశి థరూర్ లవర్ లేదా ఆయన స్నేహితురాలు సునందా పుష్కర్ హోటల్లో ఆయన అటు వెళ్ళాకనే ఇటు చనిపోయింది. ఏం తేలింది? ఏం పట్టుకున్నారు? పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ చిన్న తప్పు చేస్తే చెయ్యకపోయినా చేశాడని నిరూపిస్తారు. చిన్నది చేస్తే మైక్రోస్కోప్ వేసి నిరూపిస్తారు. ధనవంతుడు, బలిసినోడు, తిరగబడ్డవాడు, రాజకీయ నాయకుడు, అధికారం ఉన్నోడు, పట్టున్నోడు, అధికారుల బిడ్డలు, వీళ్ళకి ఏమీ కాదు. తాత్కాలికమైన కేసులు, తాత్కాలికమైన అరెస్టులు. దృశ్యం సినిమా ఇప్పుడు 3వ పార్ట్. మధ్యతరగతి వాడు కాబట్టి కేసు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు, దాని చుట్టూ సినిమాల మీద సినిమాలు. ఫైనల్గా దృశ్యం సినిమా చూస్తుంటే ఇట్లాంటిది మర్డర్లు చేయాలంటే భయపడే పరిస్థితి అయితే తెస్తున్నారు. మంచిదే, కాకపోతే ఆడపిల్ల మీదన అవతల వాడు చేసిన దాష్టీకం అన్నటువంటి దాన్ని అప్పుడు మొదటిసారి సంతోషపడ్డారు, రెండోసారి బిడ్డను కాపాడుకునేది అయింది. ఇప్పుడు మరి ఇంకే రూట్కు తీసుకెళ్తారో కానీ ప్రస్తుతం ఇదేం వివిధ భాషల్లో హిందీ, మలయాళం, తెలుగు, తమిళం యాక్టర్లు కూడా దాదాపుగా మ్యాచ్ అవుతూ ఉంటుంటారనమాట. అది మళ్ళీ మళ్ళీ శాలబుల్ సబ్జెక్ట్ అయ్యేటప్పటికి చూపెడుతున్నారనమాట.